పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తమను ఇబ్బందికి గురిచేస్తోందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు కోసం భూములు తీసుకున్న అధికారులు డంపింగ్ యార్డు కోసం బలవంతంగా భూమి సేకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. నామమాత్రపు ధర చెల్లించి తీసుకుంటున్నారంటూ వాపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నామని అంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పోలవరం గ్రామం సమీపంలో లీడింగ్ ఛానల్, కుడి కాలువ, డంపింగ్ యార్డ్, పునరావాస గ్రామాల కోసం దఫాదఫాలుగా ఇప్పటివరకు 1229 ఎకరాలు సేకరించారు. దీనికి తోడు పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో గొట్టాలు వేసేందుకు మరికొన్ని ఎకరాలు తీసుకున్నారు. తాజాగా స్పిల్వే రెగ్యులేటర్, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్స్ నిర్మాణంలో భాగంగా తీసిన మట్టిని తరలించేందుకు డంపింగ్ యార్డ్ ఏర్పాటు అవసరం వచ్చింది. డంపింగ్ యార్డుకు స్థల సేకరణ చేయకపోవడం వల్ల ప్రస్తుతానికి మట్టి, రాయి ప్రాజెక్టు ప్రాంతంలోనే డంపింగ్ చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఆటంకం లేకుండా ఉండేందుకు ప్రాజెక్టుకు దూరంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. పోలవరం గ్రామానికి ఆనుకుని ఉన్న మూలలంక సమీపంలో 203 ఎకరాలు సేకరించేందుకు రెవెన్యూ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఇక్కడ స్థల సేకరణ చేయాలని భావించినా గ్రామస్తులు వ్యతిరేకించడం వల్ల ప్రక్రియ నిలిపివేశారు. మరోసారి భూసేకరణ అధికారులు ఈ గ్రామానికి చెందిన 203 ఎకరాలకు సంబంధించి నోటిఫికేషన్స్ ఇచ్చి ప్రక్రియ ప్రారంభించారు. ఈ నిర్ణయంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం తీసుకున్నప్పుడు కలెక్టర్ గారు ఏం చెప్పారంటే డంపింగ్ యార్డ్ భూమి సమీపంలో ఉంది సార్, మా విలువైన భూములండి వీళ్ళని చెప్తే వారు ఏం చెప్పారంటే మీ డంపింగ్ యార్డ్ మీ భూములకు రాము అని చెప్పి మాకు పత్రికాముఖంగా హామీ ఇచ్చారు కలెక్టర్ గారు. ఆ రోజున ఫిబ్రవరి 5వ తారీఖున మేము ఇవ్వని చెబుతామన్నా బలవంతంగా డిఎంని ఇష్యూ చేశారు. 16 లక్షల రూపాయలు, 16 లక్షల చిల్లరకి ఎంతకో బలవంతంగా నోటీసులు ఇచ్చేసి అంటించేసి వారు అవార్డు పూర్తి చేశారండి. వాళ్ళు ఏదో రేటు 24 ఇస్తాం, 23 ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఆ రేట్లకు మేము బయటకు వెళ్ళినా కానీ ఎకరం పొలం కోల్పోతే అరెకరం కూడా కొనుక్కోలేము. మళ్ళీ మాకు సరైన రేటు ఇచ్చినట్టయితే మేము సహకరిస్తామని ఒకసారి చెప్తే మీరు ఎలా చేస్తారా అని చెప్పేసి 15,90,000 అవార్డు చేసామని చెప్పేసి మేము అంగీకరించకపోయినా గోడలకు అంటించేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మొత్తం ప్రాజెక్టు కోసం 10.55 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వాలి. ఇప్పటి వరకు 4 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగించారు. ఈ వ్యర్థాలన్నీ ఎక్కడ పడితే అక్కడే వేస్తున్నారు. దీనివల్ల ప్రాజెక్టు పనులకు ఆటంకం కలుగుతోందని మూలలంక వద్ద డంపింగ్ యార్డ్ భూసేకరణ చేపడుతున్నారు. ఎకరా భూమి 30 నుంచి 40 లక్షలు విలువ చేస్తుందని, తాము కోరుకున్న పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలోనే 50 లక్షల కాడి నుంచి 44 లక్షల దాకా 45-46 లక్షలు కూడా ఇవ్వడం జరిగిందండి. మా కాడికి వచ్చేటప్పటికి 16 అని 17 అని ఇస్తామని, లేకపోతే కోటి కట్టేస్తామని ఈ విధంగా రైతుల్లో ఒక అభద్రతాభావాన్ని సృష్టించి అదొక రకమైన భయాందోళనకు గురి చేస్తున్నారండి. మా డిమాండ్ భూములు కోల్పోయి ఉన్నామండి సార్. మాకు భూమికి సరైన ధర ఇవ్వమని అడిగామండి. సరైన ధర ఇవ్వమని అడిగితే వాళ్ళు ఏదో 15 లక్షలు 16 లక్షలు అని అవార్డు ఎంక్వైరీ చేసాం, అంతకంటే రాదు అని అన్నారండి. మేము అలాగైతే ఇవ్వమని చెప్పామండి. ప్రాజెక్టు నిర్మాణానికి తాము అడ్డంకి కాదని, భూసేకరణ సమయంలో చెల్లిస్తామన్న పరిహారాన్ని న్యాయబద్ధంగా చెల్లించాలని బాధిత రైతులు కోరుతున్నారు.